ఇండియన్ రూపీ ఫ్రీ ఫాల్లో ఉంది. ఇండియన్ రూపీ వాల్యూ తగ్గిపోతూనే ఉంది. చరిత్రలో ఎప్పుడు లేనంత లోయెస్ట్ లెవెల్కి వచ్చేసింది అగేన్స్ ద యుఎస్ డాలర్. 86 రూపీ మార్క్ కూడా దాటేసింది. ఇలా చూస్తూ పోతే రేపో మాపో 90 దాటేస్తుంది, 2 నెలల్లో 100 రూపాయలు కూడా దాటేస్తుంది. ఎందుకిలా? మనం ఎప్పుడు యూఎస్డీకి కంపారిజన్లోకి వెళ్ళలేమా? దానికి పోటీ ఇవ్వలేమా? 1947లో అప్పుడెప్పుడో 1 యూఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇండియన్ రూపీస్ అన్నారు. ఆ గోల్డెన్ ఏజ్ మళ్ళీ రాదా? ఒకవేళ వస్తే మంచిదా కాదా? అసలు ఎందుకురా ఈ కరెన్సీ కన్వర్షన్? ఎవరు కనుక్కోమన్నాడు ఈ ఎక్స్చేంజ్ రేట్లు? ఇలాంటి క్వశ్చన్లు డౌట్ ఎప్పుడన్నా వచ్చుంటే లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు క్యూరియస్ కౌశిక్. నా పేరు కౌశిక్. అండ్ ఇఫ్ యూ క్యూరియస్ అబౌట్ ఇందాక చెప్పిన ఏ పాయింట్ అయినా ఎప్పుడైనా మెదడులో చిన్న పురుగులాగా మొదలై ఇలా 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 తొలిచేస్తుంటే రైట్ వీడియో విల్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ ఇట్. సో కొంచెం లెందీ అయినా కూడా కాస్త ఓపిక చేసుకుని వినండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. సులువుగా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు ఈ కరెన్సీ ఏంటి? ఈ డబ్బులన్న కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇదొక నమ్మకం. ఎందుకంటే మీ పర్సులో ఉన్న 100 రూపాయల నోటో ఏ నోటో తీసినా కూడా దాని మీద రాసి ఉంటుంది, ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ఆఫ్ దిస్ కరెన్సీ సో అండ్ సో అని చెప్పేసి కింద గవర్నర్ సిగ్నేచర్. అది గనక లేకపోతే మీ జేబులో ఉన్న ఆ నోటుకి విలువ లేదు. ఇదంతా నమ్మకం మీద నడుస్తోంది. అంటే మన దగ్గర ఉన్న ఆ కాగితం, ప్రింట్ అయి ఉన్న కాగితం, దానిని నేను తీసుకెళ్ళి ఒక షాప్లో వేస్తే దానికి వాడేదో నాకు సామాన్లు ఇస్తాడు. అది కూడా వాడెందుకు ఇస్తాడు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి విలువ ఉందని చెప్పింది కాబట్టి. ఇప్పుడు డీమానిటైజేషన్ అయినప్పుడు आज मध्यरात्रि यानी 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. కొన్ని నోట్లు తీసేశారు, హడావిడిగా తీసి పారేశారు. తీసేసిన తర్వాత అవి కూడా కరెన్సీగా, దానికి వాల్యూ ఉందా? లేదు. ఎందుకు? గవర్నమెంట్ నాకు దాంతో సంబంధం లేదు చెప్పేసింది. వాళ్ళు గనక వాళ్ళ నమ్మకాన్ని, ట్రస్ట్ తీసేస్తే, మేము దీనికి విలువ ఇస్తున్నాం అని చెప్పిన మాటను తీసేస్తే అది చిత్తు కాగితం. ప్రపంచం మొత్తం అంతటా కూడా ఈ కరెన్సీ ఒక నమ్మకం మీద మాత్రమే నడుస్తోంది. అసలు ఈ నమ్మకం వచ్చే ముందర ఎలా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు మనుషులు, ఎలా ఒకళ్ళ దగ్గర సామాన్ ఇంకో తీసుకునేవాళ్ళు అంటే ఒక బాటర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది. ఒక 15 సంవత్సరాల ముందు వరకు నేను దీన్ని లైవ్గా చూసేవాడిని. ఎక్కడో తెలుసా? మా ఇంటికి ఒక ఆవిడ వచ్చేది. ఆవిడ కొత్త కొత్త గిన్నెలు తీసుకొచ్చేది. కాకపోతే ఎక్స్చేంజ్లో డబ్బులకి అమ్మేది కాదు. అమ్మ మీ ఇంట్లో, మా అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ మీ ఇంట్లో పాత బట్టలు ఏమైనా ఉంటే, సార్ ఏమైనా బట్టలు ఉంటే, పిల్లలు ఏమన్నా ప్యాంట్ షర్ట్లు ఉంటే ఇవ్వమ్మా, దానికో కొత్త గిన్నె తీసుకొచ్చా, ఈ మూకుడు తీసుకొచ్చా, ఈ పళ్ళని తీసుకొచ్చా, ఈ కంచం తీసుకొచ్చి ఇస్తూ ఉండేది. మా అమ్మ కూడా ఉన్న బట్టలన్నీ పాతవన్నీ తీసి నన్ను కూడా ఇంకొని తీసుకురారా అని చెప్తే, నా ఉన్నవి తీసి ఇచ్చేమంటావా, ఇలాంటి జోకులు వేసుకుని ఉండేవాళ్ళం అనమాట. బట్ అదొక బాటా సిస్టమ్. ఇలాంటి బాటా సిస్టమ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. కాలక్రమేణా ఈ బాటా సిస్టమ్ పనిచేయట్లని చెప్పేసి ప్రెషస్ మెటల్స్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ని కరెన్సీగా వాడడం మొదలుపెట్టారు. సరే, ఇంకొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పేపర్ కరెన్సీ కూడా వచ్చింది. ఈ పేపర్ కరెన్సీ వచ్చినప్పుడు ఏం చేశారు అంటే, ఊరికి ఒక కాగితం తీసుకొస్తే వర్కౌట్ కాదు కదా, దానికి ఒక వాల్యూ ఇవ్వాలి. ఎలా ఇచ్చారు వాల్యూ అంటే, గోల్డ్కి అగెయిన్స్ట్గా దానికి వాల్యూ ఇచ్చారనమాట. ఇప్పుడు ఎలా అయితే ఐ ప్రామిస్ టు పే ద బేరర్ అని ఒక నోట్ ఉంటుందో, అలాగే అప్పట్లో ఏం డిసైడ్ చేశారంటే, ఎవరి దగ్గర అయితే గోల్డ్ ఉంటుందో దానికి తగ్గట్టుగా, దానికి సరిపోయేంతగా కరెన్సీ, ఈ నోట్లు కాయిన్లు కూడా ఉంటాయి అన్నట్టుగా ఒక డెసిషన్లోకి వచ్చారనమాట. ఇది నడిచింది 18th సెంచరీ, 19th సెంచరీ, ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ వార్ I వరకు కూడా ఇది ఉండిందనమాట. గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ కరెన్సీ అంటారంటే బేసిక్గా ఏమిట్రా అంటే, ఒక దేశం దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం మొత్తం అంతా కూడా నిధి ఎంతుందో దానికి తగినంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా అన్నమాట. వరల్డ్ వార్ I స్టార్ట్ అయింది. ఆ తర్వాత అల్లకల్లోలం అయింది ప్రపంచం మొత్తం అంతా కూడా. బోల్డ్ దేశాలు వార్లోకి వచ్చేసి బోల్డంత ఖర్చు అయిపోయి, అప్పుల పాలు అయిపోయి, ఏం చేయాలో అర్థం కాక ఈ గోల్డ్ స్టాండర్డ్కి, డబ్బులకి సంబంధం కొంచెం చెరడం మొదలెట్టిందనమాట. కాస్త అక్కడ పాలవడం మొదలైంది. అప్పటిదాకా ఏమిట్రా అంటే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఉండేది. ఇంత గోల్డ్ ఉంటే ఇంత కరెన్సీ మీకు అని ఉండేదన్నమాట.
సరే ఇలా వెళ్తూ కాలక్రమేణా ఆ వరల్డ్ వార్ 1 అయిపోయినప్పటి నుంచి సెకండ్ వరల్డ్ వార్ దాకా వచ్చేసరికి కూడా ఈ గోల్డ్ స్టాండర్డ్ మొత్తం అంతా కూడా కొంచెం ఆ సిస్టమే కాస్త కొలాప్స్ అయిపోవడం మొదలైందనమాట. 1944లో బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ అని ఒక ట్రీటీ సైన్ చేసుకుని ఒక 44 దేశాలు కలిసి సైన్ చేసుకున్నారు. దాంట్లో ఏమిటి డిసైడ్ చేశారంటే ఒక ఔన్స్ ఆఫ్ గోల్డ్, ఒక ఔన్స్ ఆఫ్ బంగారం ఈజ్ ఈక్వల్ టు $35 అని ఫిక్స్ అయ్యారు. ప్రపంచం అంతటా ఒప్పేసుకున్నారు దీనికి. సరే ఇది ఇంకొన్నాళ్ళు నడిచిందనమాట. ఫిక్స్డ్ రేటేగా ఇది కూడా. ఇది ఇంకొన్నాళ్ళు నడిచిందనమాట. తర్వాత 1971లో యుఎస్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ అని ఆయనకి ఆ వియట్నాంలో జరిగిన వార్, ఆ యుఎస్ తో వియట్నాం వార్ జరిగిన తర్వాత వాళ్ళ కంట్రీ కూడా అల్లకల్లోలం లోనైపోతే ఇలా కాదు, గోల్డ్తో సంబంధం లేదు, తీసి పారేద్దామని. ఎందుకంటే వాళ్ళ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఫ్రమ్ దట్ టైం 44 నుంచి 70 దాకా గోల్డ్ రిజర్వ్స్ తగ్గుతూ వచ్చాయి. అంటే గోల్డ్ రిజర్వ్ మీ దగ్గర ఉంటే మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ తగ్గుతూ వచ్చాయో ఈ డాలర్ డిపెండెన్స్ ఆన్ గోల్డ్ పెరిగిపోయేసరికి అమ్మో ఇది మనకి ఏదో తేడా కొట్టేసని చెప్పేసి ఆ గోల్డ్ డిపెండెన్సీ తీసేసి యుఎస్డీనే కరెన్సీ రాబోయ్ అని ఫిక్స్ అయిపోయాడు అనమాట. అప్పటి నుంచి ప్రపంచం అంతటా కూడా యుఎస్ డాలర్ వాజ్ ది యాక్సెప్టెడ్ కరెన్సీ. దాన్ని ఎలా అయితే గోల్డ్ స్టాండర్డ్ గా వాడేవాళ్ళు అలాగే యుఎస్ డాలర్ ని ఒక స్టాండర్డ్ కరెన్సీగా వాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంకొక చెప్తా, అదేమిట్రా అంటే ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా డిసైడ్ అవుతాయి. దీనిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, రెండోది ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. ఈ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఏమిటి? 1944లో బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ ఉన్నంత కాలం వరకు కూడా ఆ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఉండేది. అంటే ఇంత బంగారం ఉంటే దానికి ఇంత డబ్బులు అని ఒకటి ఫిక్స్ చేశారనమాట. అలాగే ఇండియాలో కూడా అప్పట్లో అయితే 1970s వరకు అనుకుంటా $1 ఈజ్ ఈక్వల్ టు సో మెనీ రూపీస్ అని ఒక ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఉండేది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఉంది ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్. అలా కంటిన్యూ అవుతున్నారు. ఇంకొక మెథడ్ ఉంది, దాన్నే ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అంటారు. అంటే అది మార్కెట్ కండిషన్స్ బట్టి, ఎలా అయితే మన స్టాక్ మార్కెట్లో స్టాక్ ప్రైస్లు పైకి కిందకి వెళ్తూ ఉంటాయో బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై, అలాగే ఈ కరెన్సీస్ మీద ఉన్న డిమాండ్ అండ్ సప్లై కూడా మార్కెట్లో ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఆ కరెన్సీ వాల్యూస్ పైకి కిందకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అంటారు. ఇది ఇప్పుడు చలామణి అవుతున్న మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ చలామణి అవుతున్న ఎక్స్చేంజ్ రేట్ ఇదే, ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. అయితే ఈ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ లో ఉన్న కాన్సెప్ట్ వెనకాల ఏమిట్రా అంటే డైరెక్ట్ గా ఇది గవర్నమెంట్స్ ఏవి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. ఎందుకంటే దీని వెనకాల చాలా ఫ్యాక్టర్స్ ఏ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలో ఉన్న పొలిటికల్ స్టెబిలిటీ, ఒక కంట్రీలో ఉన్న ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏది ఎక్కువ ఉన్నాయి, ఒక కంట్రీలో ఉన్న ఫారెన్ రిజర్వ్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ డాలర్ ఎంత ఆ కంట్రీలో ఉన్నాయి, ఇండియా దగ్గర ఎంత కరెన్సీ ఉందో దాని మీద డిపెండ్ అవుతుంది. అలాగే ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్, ఇలాంటివన్నీ కూడా ఫ్యాక్టర్స్ గా ఉంటాయన్నమాట ఆ ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ కరెన్సీ పైకి వెళ్ళడానికి కిందకి వెళ్ళడానికి. ఇట్స్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. ఎకనామిక్స్ లో సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాన్సెప్ట్ డిమాండ్ అండ్ సప్లై. అంటే మీకు ఒక కరెన్సీ కనుక డిమాండ్ ఎక్కువగా ఉంటే దాని వాల్యూ పైకెక్కుతుంది, ఆ కరెన్సీ డిమాండ్ కాస్త తక్కువ ఉంటే దాని వాల్యూ తగ్గిపోతుంది. సప్లై చాలా ఎక్కువగా ఉంటే దాని వాల్యూ తగ్గుతుంది. సప్లై తక్కువే ఉందనుకుందాం, రేర్, అప్పుడు దాని ఆబ్వియస్లీ దాని డిమాండ్ పెరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐపీఎల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సంబడి లైక్ వికెట్ కీపింగ్ ఆల్రౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సప్లై తక్కువ కాబట్టి వాళ్ళకి డిమాండ్ ఎక్కువ. గెట్ ద లాజిక్? ఓ జస్ప్రీత్ బుమ్రా తనలాంటి బౌలర్స్ చాలా తక్కువ మంది కాబట్టి తన కోసం డిమాండ్ ఎక్కువ. అలాగే యుఎస్డికి డిమాండ్ చాలా ఎక్కువగా ఎప్పుడు ఉంటుందని దాని కరెన్సీ ఎక్కువ యూజేజ్ లో ఉంటే ఎక్కువ మంది దేశాలు ఆ కరెన్సీలో ట్రేడ్ చేస్తుంటే అప్పుడు దాని వాల్యూ పెరుగుతుంది అన్నమాట. సరే, కరెన్సీ ఏమిటి, ఈ ఎక్స్చేంజ్ రేట్ ఎప్పుడు వచ్చింది, గోల్డ్ స్టాండర్డ్ ఏంటి, యుఎస్ డాలర్ ఎలా వచ్చింది, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఇండియన్ రూపీ ఇది ఎందుకు ఇలా వాల్యూ తగ్గుతూ వస్తుంది దాని గురించి మాట్లాడదాం. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ టైంలో ఏమిటంటే అంటే $1 వాజ్ ఈక్వల్ టు 3.4 or 3.5 INR ఇండియన్ రూపీస్. అప్పటి వరకు బాగానే ఉంది. అలా కొద్ది కొద్దిగా బేసిక్ గా వాల్యూ తగ్గుతూ వస్తూ ఉండింది. అండ్ అఫ్ కోర్స్ ఇండియన్ గవర్నమెంట్ కొన్ని సందర్భాల్లో ఇండియన్ కరెన్సీని, ఇండియన్ రూపీని డీవాల్యూ చేశారు, దాని వాల్యూ తగ్గించేశారు. బికాజ్ అదే మనకి బెటర్ అనుకున్నారు, దానివల్లే మనకి ఎకనామికలీ బెటర్ పొజిషన్లో ఉంటుంది కంట్రీ అని ఫిక్స్ అయ్యి అలా డీవాల్యూ చేశారు. బట్ అఫ్ కోర్స్ కాలక్రమేణా డీవాల్యుయేషనే కాదు డిప్రిసియేషన్ కూడా జరిగింది. డిప్రిసియేషన్ అంటే ఏమిటంటే ఇప్పుడు మీ దగ్గర ఒక కారు ఉందనుకుందాం, మీరు కారును వాడుతున్న కొద్దీ ప్రతి సంవత్సరం తర్వాత దాని వాల్యూ తగ్గిపోతుంది. బైక్ ఉన్నా సరే కొన్నప్పుడు దాని వాల్యూ 5 ఏళ్ళ తర్వాత దాని వాల్యూ తగ్గుతుంది, దాన్ని డిప్రిసియేషన్ అంటారు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల దాని వాల్యూ తగ్గిపోతుంది. అలాగే కరెన్సీ కూడా డిప్రిసియేషన్ జరుగుతుంటుంది ఓ పీరియడ్ ఆఫ్ టైం. ఆ డిప్రిసియేషన్ వల్లనే ఇప్పుడు ఇండియన్ రూపీ వాల్యూ పడిపోయి ఉందన్నమాట. 86 కంటే ఎక్కువగా వెళ్ళిపోయింది.
ఇన్ టర్మ్స్ ఆర్ ఇన్ కంపారిజన్ టు యుఎస్ డాలర్. ఇండియాలో కూడా కొన్ని వార్స్ జరిగాయి, లైక్ పాకిస్తాన్తో కొన్ని వార్స్ అయ్యాయి, బంగ్లాదేశ్తో కొన్ని వార్స్ అయ్యాయి. అవి జరిగినప్పుడు కూడా ఆబ్వియస్లీ ఇండియా కాస్త ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పాలైందనమాట. అప్పుడు దాని నుంచి బయటపడడానికి కూడా మన డీవాల్యుయేషన్, డిప్రిసియేషన్ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి, రైట్? అగైన్ 1991లో కూడా ఇఫ్ యూ రిమెంబర్, అప్పుడు నరసింహారావు గారి గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ వాజ్ ది ఫైనాన్స్ మినిస్టర్. అప్పట్లో ఏమన్నారంటే ఒక 2 నెలలు 3 నెలలు కావాల్సిన డబ్బులు మాత్రమే దేశం దగ్గర ఉన్నది, ఆ తర్వాత ఇంకా చేతులు ఎత్తేయడమే, డబ్బులంతా అయిపోయాయి అన్నారు. అప్పుడు ఏం చేశారు మన గవర్నమెంట్? లిబరలైజేషన్ చేశారు. అంటే బయట దేశాల నుంచి డబ్బులు తీసుకురండి, మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, మా దగ్గర డబ్బులు పంపించేయండి, బిజినెస్ ఇక్కడ చేసుకోండి పిలిచారు. పిలిచినప్పుడు బయట నుంచి డాలర్స్ మన కంట్రీలోకి వచ్చాయి. అప్పుడు మన దగ్గర డబ్బులు పెరిగాయి. ఆ టైంలో కూడా ఈ వాల్యూ, ఐఎన్ఆర్ వాల్యూ కొంచెం తగ్గుతూ వచ్చిందనమాట. ఎప్పుడు కూడా అది వెనక్కి వెళ్ళలేదు. మళ్ళీ ఐఎన్ఆర్ డిప్రిషియేట్ అవ్వడానికి, తన వాల్యూ తగ్గిపోవడానికి ఇంకో కారణం ఏమిటి అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్ అంటే మన దేశం నుంచి బయటికి మనం ఏవైతే అమ్ముతామో, సర్వీసులు ఇస్తామో దానికి తగ్గ డబ్బులు వస్తాయి. ఇంపోర్ట్స్ మనకి కావాల్సినవి బయట దేశం నుంచి కొనుక్కుంటాం చూసారా, దానికి మనం యుఎస్డిలో అంటే యుఎస్ డాలర్స్లో డబ్బులు బయటకి ఇవ్వాలి. అది ఇంపోర్ట్స్ అనమాట. మన దేశంలో ఏమిట్రా అంటే మనకి ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ ఎక్స్పోర్ట్స్తో కంపేర్ చేసి. సో బేసికలీ మనం నెట్ చూసుకుంటే కనుక మనకి ఖర్చు ఎక్కువ. అందుకని మన దగ్గర యుఎస్డిని ఎక్కువ వాడతాం కాబట్టి దాని వాల్యూ ఎక్కువ, ఐఎన్ఆర్ తక్కువ ఉంటుంది కాబట్టి దాని వాల్యూ తక్కువ అనమాట. ఇంపోర్ట్ మనం పెద్దగా ఏం చేస్తాం? ఆయిల్. ఆల్మోస్ట్ 85 to 90% ఆఫ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఆయిల్కి కొనుక్కోవాలంటే ప్రపంచవ్యాప్తంగా మనం యుఎస్ డాలర్స్లోనే కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఆబ్వియస్లీ ఆ యుఎస్ డాలర్స్ని వాడతాం కాబట్టి మనకు వచ్చిన ఎక్స్ట్రా ప్రాబ్లం ఏమిట్రా అంటే ఎప్పుడైతే ఆ ఆయిల్ వాల్యూ పెరుగుతుందో, దాని ప్రైస్ పెరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ సే 2020లో క్రూడ్ ఆయిల్ దాని విలువ $30 పర్ బ్యారెల్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ $30 ఉంది. 2024 వచ్చేసరికి దాని విలువ $50 పర్ బ్యారెల్ అయిపోయింది. బ్యారెల్ అంటే ఒక పెద్ద సిలిండర్, రైట్? $30 వచ్చిన ఒక సిలిండరు ఇప్పుడు $50 పెడితే తప్ప రాదు. అంటే మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అంతే సామాన్ తెచ్చుకుంటున్నాం అనమాట. దానివల్ల ఏమవుతుంది? మనం ఎక్కువ రూపీస్ వాడి డాలర్స్ కొనుక్కొని ఆ డాలర్స్ని వాళ్ళకిచ్చి రెండు వైపులా మనమే ఎక్కువ నష్టపోతున్నాం అనమాట. సో ఇలా ఆ డాలర్స్కి విలువ పెరిగి రూపీకి విలువ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆయిల్ రేట్ పెరిగిందో మన దేశంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. బికాజ్ ఆయిల్ ఉంటేనే కదా ఆ ట్రాన్స్పోర్టేషన్కి, దానికి దీనికి మొత్తం అన్నిటికీ కూడా ఆ కాస్ట్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అన్నిటికీ అలా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ మన డబ్బు వాల్యూ తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ తాగారు, టీ ₹10 అనుకుందాం. అదే 5 సంవత్సరాల తర్వాత అదే టీ ₹20. కప్పదే, వచ్చిన క్వాంటిటీ అదే, కాకపోతే 10 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ పెరిగిపోయింది, దాని కాస్ట్ పెరిగిపోయింది. అంటే మీ డబ్బులు విలువ తగ్గిందనమాట. ఇది ఇన్ఫ్లేషన్. ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో మీ కరెన్సీ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆర్బీఐ లాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మన దేశంలో అయితే ఆర్బీఐ, యుఎస్లో అయితే వాళ్ళ ఫెడ్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటారు అనమాట. అది చేసినప్పుడు కాస్త కొద్దో గొప్ప దాన్ని మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఇండియన్ రూపీ పడిపోవడానికి వాల్యూ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ డొనాల్డ్ ట్రంప్ తిరిగి మళ్ళీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం. అండ్ తన క్యాంపెయిన్లో యూజ్ చేస్తున్న మెయిన్ స్లోగన్ ఆర్ మెయిన్ హామీ, ఆ పథకం ఏమిటంటే అంటే MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. తన ఉద్దేశంలో అమెరికాలో ఉండాల్సిన జాబ్స్ బయట దేశాలకు వెళ్ళిపోతున్నాయి, అమెరికాలో ఉండాల్సిన డబ్బు బయట దేశాలకు వెళ్ళిపోతుంది. ఇలా కాదు, మన దేశాన్ని ఇంకొంచెం మనం ఇంకా తోపులాగా మార్చుకోవాలంటే మన దేశంలోకి ఇంకా డబ్బు లోపలికి రావాలి. ఇక్కడ బిజినెస్ చేయడానికి నేను సులువుగా చేసేస్తాను, అందరికీ కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చేలాగా వాళ్ళని ఇన్వైట్ చేస్తాను, మన వాళ్ళకి జాబ్స్ పెరిగేలాగా చేస్తాను, మన వాళ్ళకి జాబ్స్ వచ్చేలాగా చేస్తానని చెప్పి ఎప్పుడైతే క్యాంపెయిన్ చేశాడో తను, అప్పుడు జరిగింది ఏమిటంటే అందరికీ యుఎస్లోనే ఆ డాలర్ వాల్యూ పెరుగుతుంది, యుఎస్లోనే వాళ్ళు పెట్టే డబ్బులకి ఎక్కువ రిటర్న్ వస్తాయని నమ్మకం ఏర్పడింది. కాబట్టి డబ్బులు అక్కడే పెడుతున్నాం. అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకెళ్లి యుఎస్ బ్యాంక్స్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. బికాజ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఒకటి ఎక్కువ ఇస్తున్నారు, వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఇండియా ఇన్ఫ్లేషన్తో పోలిస్తే తక్కువ ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలుపుకొని యుఎస్ డాలర్ విలువ పెరుగుతోంది. అండ్ దానికి కౌంటర్గా ఇండియన్ రూపీ విలువ తగ్గుతూ వస్తోంది. ఇండియన్ రూపీ విలువ తగ్గినంత మాత్రాన మనం వెనకబడిపోయినట్ట, అసలు దీనిలోంచి మనం బయట పడలేమన్నట్ట అంటే దీనికి ఇంకొక థియరీ ఉంది. ఏమంటారు అంటే ఇప్పుడు జపాన్ వాళ్ళ కరెన్సీ కనుక చూస్తే ఇండియన్ కరెన్సీ కంటే కూడా వాళ్ళది తక్కువ విలువ ఉన్నది ఇన్ కంపారిజన్ టు యుఎస్ డాలర్. బట్
జపాన్ ఈజ్ ఎ డెవలప్డ్ నేషన్. వాళ్ళ దగ్గర ఉన్న ఎకనామిక్ గ్రోత్ చూసుకునే, వాళ్ళ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ సెక్టర్స్లో గ్రోత్ చూసుకునే, వాళ్ళ దగ్గర ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ గ్రోత్ చూసుకునే, ఎలా చూసుకున్నా సరే జపాన్ ఇస్ ఎ డెవలప్డ్ నేషన్ కంపేర్ టు ఇండియా. సో మరి వాళ్ళదెందుకు కరెన్సీ ఇండియా కరెన్సీ కంటే తక్కువ ఉంది అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఉట్టి కరెన్సీ కన్వర్షన్ రేట్ ఆర్ ఎక్స్చేంజ్ రేట్ మీద మాత్రమే ఒక దేశం ఎంత బాగా ఉంది, ఎంత అభివృద్ధి చెందిందనేది డిసైడ్ చేయడానికి లేదనమాట. నౌ గోయింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఆర్ స్టార్టింగ్ లో మాట్లాడిన పాయింట్ ఆఫ్ 1 USD = 1 INR అయితే ఏం జరుగుతుందిరా అంటే మన రూపీ విలువగా అంత పెరిగితే ఐఫోన్లు చీప్ అయిపోతాయి, ఈజీగా కొనుక్కోవచ్చు. ఫారెన్ ట్రిప్పులు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంపోర్ట్స్ చేసినప్పుడు మనకి ఖర్చు తక్కువ అవుతుంది. బికాజ్ USD అండ్ INR సేమ్ ఉంది కాబట్టి ఎప్పుడైతే మనం సామాను కొనుక్కుంటామో దానికి కావాల్సిన డబ్బులు ఎప్పుడైతే ఇస్తామో వాల్యూ సేమ్ ఉంది కాబట్టి మన ఇంపోర్ట్లో ఖర్చు తక్కువ. కానీ ఎక్స్పోర్ట్లో కూడా మనకి డబ్బులు వచ్చేవి తగ్గిపోతాయి. బికాజ్ విలువ సేమ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బయట దేశాల వాళ్ళు ఇండియాకి వచ్చి అరే వీళ్ళ దగ్గర మాన్యువల్ లేబర్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనం IT సర్వీసెస్ వాళ్ళకి ఇచ్చాంటారా, మనకెందుకు అంతే డబ్బులు అంతే ఖర్చు అయినప్పుడు మన దగ్గరే చేసుకోవచ్చు కదా అని ఎప్పుడైతే ఆలోచన వస్తుందో వాళ్ళు అవి వాళ్ళ దగ్గర చేసుకోవడం మొదలు పెడతారు. ఇండియాకి మేజర్గా ఎక్స్పోర్ట్స్లో ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? టెక్స్టైల్స్లో, ఫార్మస్యూటికల్స్లో అండ్ ఐటీలో. ఈ 3 రంగాల నుంచి మనకి ఎక్కువ ఎక్స్పోర్ట్ నుంచి డబ్బులు వస్తుంటాయి అన్నమాట. ప్రస్తుతానికి మన కరెన్సీ డీవాల్యూ అయిపోతున్నా కూడా, మన రూపీ వాల్యూ తగ్గిపోతున్నా కూడా ఎక్స్పోర్ట్లో బిజినెస్ చేస్తున్న అందరికీ కూడా ఇది యాక్చువల్లీ మంచిది. ఎందుకంటే వాళ్ళు డాలర్స్లో సంపాదిస్తారు, దాన్ని రూపీస్లో కన్వర్ట్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎప్పుడైతే రూపీ వాల్యూ ఇంప్రూవ్ అవుతుందో అంటే డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ కూడా దగ్గరకు వస్తూ ఉంటుందో ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి వాళ్ళ ఓవరాల్ నెట్ రెవెన్యూ తగ్గుతుంది. అర్థమవుతుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. సో మీ ఎప్పుడైతే 1 USD 1 INR సేమ్ అయిపోతాయో, ఎలా అయితే కొన్ని లైక్ ఫారెన్ టూర్స్, ఐఫోన్స్ ఇలాంటివన్నీ చీప్ అయిపోతాయో, కాకపోతే మన దేశంలో జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే అవి కూడా తగ్గిపోతాయి. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మన స్టాక్ మార్కెట్స్లో పెట్టడం వదిలేస్తారు, యుఎస్లోనే పెట్టుకుంటారు. సో అలా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. అందుకని కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే కొన్ని దేశాలు కావాలని చెప్పేసి వాళ్ళ కరెన్సీ వాల్యూని తగ్గిస్తూ ఉంటారన్నమాట. స్ట్రాటజిక్ ప్లాయ్, స్ట్రాటజిక్ మూవ్. సో కరెన్సీ సేమ్ అయిపోతే బాగుంటుందా? నాట్ నెసెసర్లీ. కరెన్సీ ఇంకా తగ్గితే ప్రమాదమా? అది కూడా నాట్ నెసెసర్లీ. బట్ దీని వెనకాల ఉన్న ఫ్యాక్టర్స్ ఇవన్నమాట. ఇట్స్ నాట్ జస్ట్ ది గవర్నమెంట్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ సింగిల్ పాయింట్ ఎజెండా. దీని వెనకాల మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. నాకు చెప్పినట్టుగా ఇన్ఫ్లేషన్ ఒక ఫ్యాక్టర్, ఇంట్రెస్ట్ రేట్స్ ఒక ఫ్యాక్టర్, పొలిటికల్ స్టెబిలిటీ ఒక ఫ్యాక్టర్, ప్రపంచవ్యాప్తంగా ఎంత స్టెబిలిటీ ఉంది, ఎక్కడన్నా వార్స్ జరుగుతున్నాయా, అలాంటి వాతావరణం ఏమైనా ఉందా, అదొక ఫ్యాక్టర్. ఇలా చాలా చాలా కారణాలు ఉంటాయి కాబట్టి ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అండ్ ప్రస్తుతానికి ఇండియాది బాగా క్షీణించుకుపోయింది అనమాట. రాబోయే కాలంలో 90 దాకా వెళ్ళిపోతున్నారు అంటున్నారు. 2-3 సంవత్సరాల్లో 100 దాకా కూడా వెళ్తుంది అంటున్నారు. అది కూడా పాసిబులే. బట్ దీని వెనకాల ఉన్న కారణాలు ఇవి. సరే అమ్మయ్య, నా పని నేను చేశాను. కరెన్సీ అసలు ఏమిటి, ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ ఎలా మొదలైంది, దీని వెనకాల ఉన్న లాజిక్ ఏమిటి, అండ్ అఫ్ కోర్స్ ఈ INR తగ్గిపోవడం వల్ల మనకి ఏమన్నా ప్రాబ్లం ఉందా, INR USD దగ్గరికి ఈక్వల్గా వచ్చేస్తే ఏమన్నా సుఖం ఉందా అని చెప్పే ప్రయత్నం చేశారు. వీడియో నచ్చుంటే కనుక లైక్ ది వీడియో అండ్ కమెంట్ అబౌట్ ఇట్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరితో దీని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వీడియోని షేర్ చేసి తర్వాత దాని గురించి డిస్కస్ చేసుకోండి. ఇట్ బి ఇంట్రెస్టింగ్ టు టాక్ అబౌట్ దిస్. ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకుని నేర్చుకుంటూ అలాగే కమెంట్స్ కూడా డ్రాప్ చేయండి. బికాస్ దాని నుంచి ఇంకొన్ని పాయింట్స్ నేర్చుకునే అవకాశం అందరికీ ఉంటుంది, వీడియో చూసి వాళ్ళందరికీ ఉంటుంది, మాకు కూడా ఉంటుంది. సో కమెంట్ కూడా డ్రాప్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ టు క్యూరియస్ కౌశిక్, బికాస్ ఇలాంటి కాంటెంట్ మరింత తీసుకొచ్చే మోటివేషన్ మాకు కలుగుతుంది. మరొకటి మళ్ళీ కల్లా అప్పటిదాకా మీరు చేయాల్సిందల్లా ఏమిట్రా అంటే stay curious and stay alive. I'll see you in the next video.